అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, రైట్. కేసీఆర్ గారికి మనకంటింది పార్టీలో అవినీతి, కాళేశ్వరం ఆమెనే ఒప్పుకుంటున్నట్టున్నారు. అంటే మీరు గతంలో ఆరోపించినవి, మీరంటే బీజేపీ నేతలు కూడా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఏంటి అసలు కవిత ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? అంటే మీరు ఓడించిన అభ్యర్థి కాబట్టి మీకు ఎక్కువ సమాచారం ఉంటుందని నా ఉద్దేశం. లేదు సార్, పెద్ద మేము ఓడించి పాతగా అయిపోయింది కదా సార్. అప్పటి నుంచే ఆమె పాపం ఇబ్బందుల్లో ఉంది కదా ఓడిపోయిన తర్వాత. అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు బాగానే. సారీ చెప్పంటారా? ఏం చేయమంటారు? ఎందుకు అసలు కవితకి ఆ పార్టీలో ఎందుకు గ్యాప్ వచ్చింది? తండ్రితోనే ఏకంగా కేసీఆర్తో గ్యాప్ వచ్చినట్టే కనిపిస్తుంది అక్కడ. మేము ఎట్లా జవాబు చెప్తాం దానికి? కారణం ఏమై ఉంటుంది కవితకి? అంటే చెప్తే ఆమెనే చెప్పాలి, కారణం మేడమే చెప్పాలి. నేను ఎట్లా చెప్తా సార్? అంటే ఆమె మీ పార్టీ గురించి కూడా మాట్లాడారు. జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ని కలపడానికో పొత్తుకో ప్రయత్నాలు చేశారు వాళ్ళు. పొత్తుకు విలీనానికి లేకుంటే ప్రయత్నం జరిగింది నేను జైల్లో ఉన్నప్పుడు, నేను వద్దని చెప్పాను అని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు కదా ఆమె. మేము బీజేపీ పొత్తు అడిగిందా? జైల్లో నన్ను బీజేపీ వేసిందని చెప్తుంది. అది వేరు. బీజేపీ జైలు ఎట్లేస్తారు సార్? చెప్తుంది ఆమె, చెప్పింది కదా బయటకు వచ్చి. సిబిఐ విలీనం చేస్తే జైల్లో నుంచి బయటకు తెస్తామని కూడా బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్తుంది ఆమె. ఆమె చెప్పిన మాటలు నేను అడిగేది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే వద్దు, పొత్తే వద్దు, అది కాదు, ఎన్నడూ అడగలేదు. మరి ఎందుకు ఆమె అబద్ధం ఆడి? ఉన్న బురద అంతా పెంట అంతా పూసుకునే అవసరం మాకు లేదు. అంటే కవిత గారు అబద్ధం ఆడారా? నాకైతే అబద్ధమే అనిపిస్తుంది. అదేదో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి దీని వెనకాల అవన్నీ అట్లా చెప్పుకోవడానికి. ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరన్నా జైలుకి పోయిన వాళ్ళు, క్రిమినల్లు, మేము క్రైమ్ చేసినాం కాబట్టి పోయినామని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు. నా తప్పు కేసు అంటారు, రాజకీయ ఇది అంటారు, వెండేటా అంటారు, గట్టిగా ఉంటే ఏదో మస్తు అంటారు. అంటే ఆ విలీన చర్చలు అది ఏం లేదా? అసలు ఎప్పుడు జరగలేదా ఆ దిశగా? చర్చలు కాదు సార్, ఉద్దేశమే లేదు. మరి ఎందుకు సీఎం రమేష్ కూడా ఈ మధ్య అదే మాటలు మాట్లాడాడు? ఏంది అదే విలీనం కోసం నాతో ప్రయత్నం చేశారు. సీఎం రమేష్ తోటి ఎందుకు? టీఆర్ఎస్కు బీజేపీలో విలీనం కావాలంటే తెలంగాణ సమస్య. సీఎం రమేష్కి ఏం పని? సీఎం రమేష్ ఎవరు? ఆయనతో ఎందుకు మాట్లాడతారు? అంటే కేటీఆర్ బుద్ధి లేదా? గంత బుద్ధి లేదా కేటీఆర్కి? కేటీఆర్ మాట్లాడాను అనలే, సీఎం రమేష్ మాట్లాడాడు అని. సీఎం రమేష్ తోటి ఎందుకు మాట్లాడతారండి? అదే మరి ఆయన ఏ రాష్ట్రము? మొన్నటిదాకా పార్టీ, ఇప్పుడు ఇంకో ఈ పార్టీలో గెలిచిండు ఆయన.